ఎవరికి ఇంకా వాళ్ళకి తెలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు అయితే సార్, వాళ్ళందరూ వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ఎక్కువ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ చేసిన వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఇది మొత్తం ఫైనల్ అప్పుడు ఆ ప్లాట్ కోసం తుమ్మల నాగేంద్ర గారు కూడా ధర్నా చేశారు. పేరు కోనేటి నారాయణ, ఖమ్మం 26వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు. ఈ 2018 సర్వే నెంబర్లో ఇప్పుడు నాగపూర్ అమరావతి హైవే కింద గతంలో ఎప్పుడో అలైన్మెంట్ చేసి ఇప్పుడు ప్రెసిడెంట్గా నెల రోజుల క్రితం ఇప్పుడు ఈ యొక్క బీద ప్రజల యొక్క స్థలాల నుంచి అలైన్మెంట్ చేశారు కొత్తగా. దాని దగ్గర ఇప్పుడు మెడికల్ కాలేజీ వస్తుంది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ ప్లాట్లన్నీ పోతాయి. వీళ్ళకి తెలవకుండా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఇష్టమైనట్టు హైవే వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి వీళ్ళకి ఏవైతే ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్ల నుంచే తీశారండి. వీళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మా అంతటా మేము హైవే ఆఫీస్కి పోయి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక మ్యాప్ తీసుకొని మళ్ళీ రెవెన్యూ ఆర్డీఓ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ అక్కడ రీసర్వే చేయాలంటే ఎంఆర్ ఆఫీస్కి వచ్చి మా జనాలందరూ కలిసి ఇక్కడ అందరూ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దీనికి వీళ్ళందరూ తరఫున న్యాయం చేయాలని అర్జెంటుగా రీసర్వే చేసి ఎవరి ప్లాట్ ఎంత పోతుంది, ఎవరికి పోతుంది, అందరికీ అదే ప్లేస్లో అదే దగ్గరలో అందరికీ ఫ్లాట్లు మళ్ళీ అక్కడే ఇవ్వాలని చెప్పి, దగ్గరలోనే ఇవ్వాలని చెప్పి మా యొక్క మనవండి. అది నా పేరు చెరుకురి రామయ్య అండి, మాది 26వ డివిజను. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మేము అప్లికేషన్లు పెట్టుకుంటే మాకు పోస్ట్లో పట్టాలు పంపించారు 2007లో. కానీ 2018 వరకు మాకు ప్లాట్లు అనేవి కేటాయించలేదు. 2018 మే నాడు మనకి ఈ పట్టాలన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి మాకు చూపెట్టారు ప్లాట్లు ఎక్కడో. మనకి 2019లో కోవిడ్ వచ్చింది. అయినా సరే మేము కష్టపడి అప్పులు చేసుకొని తలా ₹1,00,000 వడ్డీ తెచ్చుకొని బేస్ మటాలు కట్టుకున్నాం. మీరు గూగుల్ చూడండి, 2020 వరకు నేషనల్ హైవేలు ఎటు పోతున్నాయో గూగుల్లో ఉన్నాయి. నేను చూశాను. మా ప్లాట్ల మించి అయితే గూగుల్లో చూపించింది, ఈ సర్వేలో లేదు. రోడ్డు దీని పైనుంచి ఉంది. మెడికల్ కాలేజీ శాంక్షన్ అయిన తర్వాత కావాలని చెప్పి 1100 మందికి ఉంటే 725 మందికి మాత్రమే ప్లాట్లు ఇచ్చారు. ఈ నేషనల్ హైవేని మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే మా ప్లాట్ల మధ్యలో నుంచి దీన్ని తీశారు. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. 2020 వరకు కూడా గూగుల్ మ్యాప్లో ఉంది ఏ సర్వే ఎటు పోతుంది అనేది. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూపెట్టట్లేదు. ఈ బీదలు ఉంటే మరి మా భూములకు రేట్లు రావాలనుకున్నారో ఏమో మాకైతే తెలియదు. కానీ ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ మాకు ప్లాట్లు ఇవ్వాలని టెంట్ కింద మాతో కూర్చొని మాకు సపోర్ట్ చేశారు. మెడికల్ కాలేజీ వచ్చిన తర్వాత ఎందుకు అలైన్మెంట్ మార్చారు? కాబట్టి మేమందరం బీదలం, మాకు కంపల్సరీ న్యాయం చేయాలి. మా ప్లేసులు మాకు అక్కడే ఇవ్వండి. ఏమైనా అవకాశం ఉంటే అలైన్మెంట్ మార్చండి. లేదంటే అదే ఏరియాలో మాకు మళ్ళా ప్లాట్లు ఇచ్చి అదే బేస్ మట్టాలు మళ్ళీ మేము కట్టుకొని గృహాలు కూడా కట్టుకుంటాం. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మాకు తలా 5 లక్షలు శాంక్షన్ చేయమని మీ ద్వారా కోరుకుంటున్నాం. సార్ మా పట్టాలు కాగితాలు వచ్చి మా స్థలాలు ఉన్నాయి, బేస్ మట్టాలు కట్టుకున్నాం. మా రఘునాథ్ పాలెం గారు ఇచ్చారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇచ్చారు. స్థలాలు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత పువ్వాడ అజయ్ గారు ఇచ్చారు. ఆ స్థలాల కాడ ఇల్లు కట్టించిస్తా అన్నారు. మరి ఏందో బ్రిడ్జి వస్తుంది అంటున్నారు, మాకు చెప్పలేదు. రోడ్డు వస్తుంది అంటున్నారు, మాకు చెప్పలేదు. మా ఇళ్ల స్థలాలు మాకు కావాలి, బేస్ మట్టాలు కట్టుకున్నాం, ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మాకు న్యాయం కావాలి, మా స్థలాలు మాకు కావాలి. ఏమ్మా మా స్థలాలు అనండి, మా స్థలాలు మాకు కావాలి. మాకైతే అక్కడి నుంచి మేము కదలం. మా స్థలాలు మేము ఇల్లు బేస్ మట్టాలు కానీ ఆడే ఉంటాం. మేము ఆడే పడుకుంటాం. మాకు చెప్పకుండా తీసుకోవడం అనేది అన్యాయం. ఇది ప్లాట్లు మాకు కావాలి. నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలి.